తిరుపతి రూయా హాస్పిటల్, మెడికల్ కాలేజ్, ప్రసూతి ఆసుపత్రులలో A1 కాంట్రాక్టర్ ముండి వైఖరి విడనాడి పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల 4 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నుండి ఏఐటీయూసీ నగర సమితి ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో నిరసన దీక్షలకు కార్మికులు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ 3 ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు జీతాలు అందక దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని, కార్మికుల పట్ల కాంట్రాక్టర్ కనీస బాధ్యత లేకపోవడం వారి దురహంకారానికి నిదర్శనమన్నారు. దురహంకార ఆలోచనలతో కార్మికుల పట్ల మొండి వైఖరిగా వ్యవహరిస్తూ కార్మికుల కడుపులు కొట్టడం సమంజసం కాదని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ను హెచ్చరించారు. గత 36 నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయకపోవడం అతని నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. A1 కాంట్రాక్టర్ హాస్పిటల్ మేనేజ్మెంట్కు, సూపరింటెండెంట్లకు కూడా సరైన సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్య ధోరణితో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నటువంటి A1 కాంట్రాక్టర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల చట్టం ప్రకారం 24,000 రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉండగా ఒక్కో హాస్పిటల్లో ఒక్కో తీరుగా జీతాలు ఇస్తున్నారని, అయినా కార్మికులకు నెల జీతం కేవలం 10,000 రూపాయలు దాటడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. అయినా కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్న వారి పట్ల సానుకూల దృక్పథం కాంట్రాక్టర్లకు లేకపోవడం దారుణమన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడి కార్మికులకు అందించాల్సిన 4 నెలల జీతం వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ జమ చేయాలని, అలా చేయని పక్షంలో జరిగే పరిణామాలకు కాంట్రాక్టరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలకు ఆయా హాస్పిటల్ సూపరింటెండెంట్లు సంపూర్ణంగా సహకరించి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసన దీక్షలు ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్డి రవి నాయకత్వాన జరిగాయి. ఈ నిరసన దీక్షలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరినాయుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మణి, ఏఐటీయూసీ నగరాధ్యక్షులు కేవై రాజా, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, మహేంద్ర, ప్రమీల, ఉదయ్, జ్యోతి, పార్వతి, రామాదేవి, వనజ, నాగజ్యోతి, మునిరాజమ్మ, గుర్రమ్మ, బుజ్జమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మికులకి ఇచ్చే జీతమే చాలా తక్కువ. ఆ ఇస్తున్న జీతం కూడా 5 నెలలుగా ఇవ్వకపోవడం దారుణం. అదేవిధంగా పోరాటాలు చేస్తే కానీ జీతాలు ఇచ్చే పద్ధతుల్లో ఇక్కడ యాజమాన్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ స్పందించడం లేదు. గతంలో ధర్నాలంతా చేస్తే జీతాలు ఇచ్చారు, ఒక 4 నెలలు పీఎఫ్లు వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల కాలం అవుతున్నా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. యాజమాన్యం కావచ్చు, మన సంస్థకు కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు. ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తామని హాస్పిటల్ అన్ని దగ్గర మనం కూర్చొని ప్రశాంతంగా రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేస్తుంటే వచ్చి తొంగి చూసి వెళ్తున్నారే తప్ప వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. A1 సర్వీస్ ఇచ్చేటువంటి 3 సంవత్సరాలుగా మెడికల్ కాలేజీలో వర్కర్స్ పనిచేస్తున్న వాళ్ళకి పీఎఫ్ ఇంతవరకు జమ చేసే పరిస్థితి లేదు. జీతాలు 5 నెలలుగా పెండింగ్ ఉంది. అనేక దఫాలు ప్రిన్సిపల్ గారికి లెటర్లు ఇచ్చినా, మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ లెటర్లు ఇచ్చినా, కలెక్టర్ తీసుకుపోయినా ఈ ఎవరైతే A1 సర్వీస్ కాంట్రాక్ట్ ఉన్నాడో సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళ మీద వేధింపులు చేస్తూ ఎప్పుడైనా దాటివేసే పరిస్థితి చెప్తున్నాడు. గత ఇప్పుడు 4 నెలలకు వాళ్ళ జీతాలు చెల్లించట్లేదు. కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో పెట్టని చెప్తున్నారు. బ్లాక్ లిస్ట్ పెట్టి కాంట్రాక్ట్ ఎప్పుడు వెళ్తారో తెలియదు. వాళ్ళు కట్టిన డిపాజిట్ని రిక్వైర్ చేసి వీళ్ళకి పీఎఫ్ 3 ఏళ్ళుగా ఉండే పీఎఫ్ పెండింగ్ ఉన్నది వేయాలా, జీతాలు ప్రతి నెల 1 నుంచి 5 తేదీ లోపల జీతాలు చెల్లించాలా. ఎందుకంటే ఇచ్చే జీతం చాలించాలని జీతం వాళ్ళ కుటుంబం జరిగేది చాలా కష్టంగా ఉంది. అందరూ అప్పులు చేసుకుని కుటుంబం దైవ పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ గారు కానీ, ప్రభుత్వం కానీ వెంటనే సమస్యలు పరిష్కరించి